గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసామంటే 16th మార్చ్ 2026 మార్నింగ్ షిఫ్ట్ జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ యొక్క కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఇప్పుడు దాంట్లో కంటిన్యూస్గా భాగంగా అదే షిఫ్ట్లో వచ్చిన రిమైనింగ్ క్వశ్చన్స్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి బై డిక్రీజింగ్ ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ 25% హూస్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 616 సెంటీమీటర్స్ ఏ న్యూ స్పియర్ ఇస్ ఫార్మ్డ్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది న్యూలీ ఫార్మ్డ్ స్పియర్. ఏం లేదు, ఫస్ట్ ఏం చెప్పాడంటే మనకి ఒక సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ ఇచ్చాడు. మనకు ఫస్ట్ అసలు బేసికల్గా మనకి ఏం తెలియాలి అంటే ఫస్ట్ స్పియర్ అంటే ఏంటో తెలియాలి. స్పియర్ అంటే ఏం లేదు, గోళం. ఈ గోళంలో ఇది రేడియస్, సో ఇది రేడియస్ అయితే ఇది 6. అప్పుడు దీని యొక్క వాల్యూమ్ ఏమైంది అంటే 4/3 పై r³ అయింది. దీని యొక్క సర్ఫేస్ ఏరియా మీకు తెలుసు 4πr². ఇక్కడ దాకా మీకు తెలుసు. అయితే వాడు క్వశ్చన్లు ఏమి ఇచ్చాడంటే సర్ఫేస్ ఏరియా 616 అని ఇచ్చేసాడు. సో సర్ఫేస్ ఏరియా 616 అని ఇచ్చేసాడు. సో 4πr² ఇచ్చాడు మనకి. ఎంతని 616. 4πr² ఎంత 616. సో 616 ఈజ్ ఈక్వల్ టు 4 × 22/7 r × r. మనం దీన్ని సెగ్రిగేట్ చేస్తే మనము దీన్ని 11తో పోద్ది కాబట్టి 11 5 55, 11 6 66. సో 56 ఈజ్ ఈక్వల్ టు 4 × 22ని 11/7 × 2 రాయొచ్చు r × r రాయొచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏంటంటే ఈ 11 అనేది మనకి దీంట్లో 11 పోయింది. ఓకే, ఈ 2 8లు 2 4 8 కాబట్టి ఇక్కడ 7 సార్లు పోయింది. ఇక్కడ ఈ 7 ఇటు వస్తే 2 7లు మిగిలింది, ఇక్కడ 2 6లు మిగిలినాయి. స్క్వేర్ రూట్ చేస్తే ఓన్లీ r కావాలంటే r ఓన్లీ 7 మిగిలింది. ఇప్పుడు మనకు క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది న్యూలీ ఫార్మ్డ్ స్పియర్. న్యూలీ ఫార్మ్డ్ స్పియర్ అంటే r ఇప్పుడు 7 కదా, వాడు ఏమడుగుతున్నాడు 25% రేడియస్ డిక్రీజ్ చేయమన్నాడు. 25% డిక్రీజ్ చేశారంటే 75% ఉంటుంది. 75% అంటే 3/4 × 3/4. ఇక్కడ ఏమవుతుంది మనకి న్యూ రేడియస్ వస్తుంది. ఎంత ఒక్కసారి రాయాలి, ఎందుకంటే r అనేది స్క్వేర్లో ఉండదు. ఒకసారి 7 × 75% అంటే 3/4 × 21/4. దీంతో ఫామ్ అయ్యే మనకి వాల్యూమ్ కావాలి. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క వాల్యూమ్ ఏంటంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 పై r³. దీన్ని ఏం రాయొచ్చంటే మనం 4/3 అలాగే ఉంచితే పై అంటే 22/7, r³ అంటే కొత్తది కదా 21/4 × 21/4 × 21/4. మనం దీన్ని ఎలా క్యాన్సిల్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఇప్పుడు 3 7 21 21 క్యాన్సిల్ అయిపోద్ది. ఈ 4 క్యాన్సిల్. ఈ 4 దీంట్లో 2 టైమ్స్, దీంట్లో 11 టైమ్స్. ఓవరాల్గా మనకి మిగిలింది అంటే 21 × 21 అంటే 441 × 11 మిగిలింది, పైన కింద 8 మిగిలింది. సో ఇది మనకు మిగిలింది. దీన్ని మనము క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోద్ది. సో మనకు తెలుసు 11తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ లాస్ట్ డిజిట్, దానికి ముందు 2 డిజిట్లు అంటే 5, దానికి ముందు 2 డిజిట్లు అంటే 8, లాస్ట్ డిజిట్ అంటే 4/8. దీన్ని ఏం రాయొచ్చు అంటే 6 8 48. ఇక్కడ 51 డైరెక్ట్గా ఉంది కాబట్టి 0 పెట్టుకోవాలి. తర్వాత 6 8 48, 3 మిగిలింది. సో 3 8 24, 606.3 సంథింగ్ మిగిలింది కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే శివం స్పెండ్స్ 50% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఇఫ్ హీ సేవ్స్ 42,000 దెన్ హిజ్ ఇన్కమ్ ఈజ్. ఏం లేదు, మనకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే మనకి ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెట్టేశాడంటే 50% ఖర్చు చేసాడు. సేవ్ ఎంత చేశాడంటే 42,000 సేవ్ చేశాడు. టోటల్ ఇన్కమ్ ఎంత అంటే 100%. ఇది మీకు తెలుసు. 100%లో 50% కట్ చేశాడంటే ఇంకా ఇది సేవింగ్స్ ఎంత ఉంటుందంటే ఇది 50% ఉంటుంది. అంటే ఇది ఇచ్చింది 50% వాల్యూ 42,000. వాడు ఇన్కమ్ కనుక్కోమంటున్నాడు. అంటే ఇన్కమ్ 100% ఎంత, 100% ఎంత అన్నప్పుడు ఈ 50 దీంట్లో 2 టైమ్స్ పోద్ది. 42,000 × 2 అంటే 84,000. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ రిటైలర్ ఆఫర్స్ ద ఫాలోయింగ్ డిస్కౌంట్ స్కీమ్స్ ఫర్ బయర్స్ ఆన్ ది ఆర్టికల్ విచ్ స్కీమ్ విల్ ఫెచ్ ద మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్. ఏం లేదు, ఇది మనకేం తెలుసు అంటే ఫస్ట్ ఇక్కడ 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఇది కూడా 20% అండ్ 20% రాసి ఒక్క నిమిషం.
ఇది 20% అండ్ 20%. ఓకే. ఇప్పుడు మనకేంటంటే ఏ రీటైలర్ ఆఫర్ ద ఫాలోయింగ్. మనకి ఇక్కడ రీటైలర్ ఉంటాడు, ఇక్కడ బయ్యర్ ఉంటాడు. రిటైలర్ అంటే ఏంటంటే మనకి వస్తువులు నమ్మేవాడు, ఇడు బయ్యర్ అంటే వస్తువులను కొనుక్కునేవాడు. సో రిటైలర్ ఎప్పుడు బయ్యర్కి ఆఫర్ ఇస్తాడు. ఓకే, బయ్యర్ ఎప్పుడు ఆఫర్లో తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. రిటైలర్ ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, బయ్యర్కి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అవ్వాలంటే డిస్కౌంట్ తక్కువ ఇవ్వాలి. ఎక్కడ డిస్కౌంట్ తక్కువ ఇస్తే అక్కడ మనది ఆన్సర్ అవుతుంది. సో మనకి డిస్కౌంట్ ఎక్కడ తక్కువ రావనేది కావాలి ఒకటి. సెకండ్ థింగ్, 2 కాంజిక్యూటివ్, ఇప్పుడు సపోజ్ 10% మనకు తెలుసు. సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే A+B ప్లస్ 2 డిస్కౌంట్స్ని మనము కంబైన్డ్ డిస్కౌంట్ రాస్తే A+B ప్లస్ C మైనస్ AB/100. ఇది మనకి కంబైన్డ్ డిస్కౌంట్ తెలుసు. సో ఫస్ట్ కేసు తీసుకుంటే మనది ఫస్ట్ కేసులో 2 10%లు, 2 10% అంటే 10 ప్లస్ 10 మైనస్ 10 × 10/100 అంటే ఎంత అవుతుంది? ఇది 20 మైనస్ ఇది 1 అంటే 19% అవుతుంది ఫస్ట్ది. సెకండ్ కేసు ఏమవుతుందంటే 20% అండ్ 20% అంటే ఎంత అవుతుందంటే 20 × 20/100 కాబట్టి మనకి ఇది 40 అయిపోద్ది. 40 మైనస్ అంటే 4 అంటే 36% అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఇది తీసేయవచ్చు డైరెక్ట్గా, దీన్ని అనేది మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకంటే ఏది తక్కువ డిస్కౌంట్ ఇస్తే అది మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అవుతుంది కాబట్టి ఇదైతే ఆన్సర్ కాదు. మూడోది ఏంటంటే, మూడో దానికి వస్తే 15% ప్లస్ 5% మైనస్ 15 × 5/100. 15 5 అంటే 20 మైనస్ 100లో 15 5లు అంటే 75. రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి 0.75 తగ్గిస్తే 19.25 మిగులుతుంది. సో 19 కంటే ఇది ఎక్కువే కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 12% ప్లస్ 8% మైనస్ 12 × 8/100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 20 అవుతుంది. 20 మైనస్ 1296 0.96 ఎందుకంటే 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి. అప్పుడు 12.04 అంటే 19. ఇది 20 కాబట్టి 20లోంచి 0.96 ఇస్తే 19.04%. సో ఇది కూడా కాదు. సో ఓవరాల్గా ఫస్ట్ ది ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఫ్యాన్ ఈజ్ 775 అండ్ ఏ డిస్కౌంట్ 12% ఈజ్ గివెన్ ఆన్ ఇట్. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? ఏం లేదు, డిస్కౌంట్ తీసేస్తే సరిపోద్ది. మనకేం తెలుసు అంటే మార్కెట్ ప్రైస్లోంచి డిస్కౌంట్ తీస్తే వచ్చేది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్, ఇది తెలుసు. సో మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 775. 12% డిస్కౌంట్ ఇచ్చేసామంటే మనకి ఎంత అవుతుంది అంటే 88% ఉంటుంది. 88/100. ఓకే, సో దీన్ని 775 × 88/100ని దీంట్లో మనకి ఇది 25 టైమ్స్ 4 టైమ్స్ పోద్ది. 700లో 7 4 28, 75లో 3 సార్లు, 28 ప్లస్ 3 అంటే 31 సార్లు పోద్ది. ఎంత? 25. 4 దీంట్లో 22 టైమ్స్ పోద్ది. సో 31 × 22 అంటే 2తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ టైం వస్తుందంటే 4 దీంట్లో 22 సార్లు. ఓకే, ఫస్ట్ టైం వస్తుందంటే 31 × 22 అంటే 31 రెళ్ళు అంటే 62, 31 రెళ్ళు అంటే 62. సో 682 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ question. What is the minimum value that must be assigned to A so that the 8-digit number 3224482A is divisible by 322? ఓకే, డివిజిబుల్ బై 4. ఫస్ట్ మనకి ఏం చేయాలంటే ఫస్ట్ 4తో డివిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ మన కండిషన్ ఏంటంటే 4తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే మనకు సరిపోతుంది. సో లాస్ట్ 2 డిజిట్స్ మనకు 4తో డివిజిబుల్ అయితే మొత్తం నెంబరు 4తో డివిజిబుల్ అవుతుంది, అది మనకు తెలుసు.
సో మినిమం వాల్యూ అని అడిగాడు. సో ఇక్కడ 2 పక్కన మనకి 4 పెట్టినా 4తో డివిజిబుల్ అయింది, 8 పెట్టినా డివిజిబుల్ అయింది, 0 పెట్టినా డివిజిబుల్ అయింది. సో మనము మినిమం వాల్యూ అంటే 0 తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 12 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్. ఏం లేదు, ఫస్ట్ మనకి ఆడ్ డిజిట్స్. సపోజ్ మన దగ్గర ఆడ్ డిజిట్ అంటే ఏంటంటే, ఆడ్ డిజిట్ అంటే ఈవెన్ కానివి 1, 3, 5 ఇవన్నీ ఆడ్ డిజిట్. ఏమడుగుతున్నాడంటే ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 12 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అని. సపోజ్ మనం ఫస్ట్ 3 చెక్ చేసుకుని చూద్దాం, దాన్ని బట్టి 12 చేద్దాం. సపోజ్ దీనికి యావరేజ్ చేసాం అనుకోండి, ఫస్ట్ 3 నెంబర్లకి. ఓకే, ఫస్ట్ 3 నెంబర్లకి యాడ్ చేస్తే ఇప్పుడు ఇది ఏమైందంటే 1 + 3 + 5/3 అంటే ఎంత వస్తుంది? 9/3 అంటే 3నే వస్తుంది. ఫస్ట్ 3 నెంబర్లు తీసుకుంటే ఆడ్ డిజిట్స్ 3 వస్తుంది. సపోజ్ 4 తీసుకొని చెక్ చేద్దాం. సపోజ్ 4 అనుకోండి, 1 + 3 + 5 + 7/4 4 డిజిట్స్ కాబట్టి. సో ఆడ్ డిజిట్సే కదా, 7, 3, 10, 16 16/4 అంటే 4 వస్తుంది. సో మనం ఎన్ని ఆడ్ డిజిట్స్ తీసుకుంటే యావరేజ్ అదే వస్తుంది. సో మనము 12 ఆడ్ డిజిట్ నెంబర్ కావాలి కాబట్టి దీన్ని బట్టి ఫార్ములా ఏం చెప్పొచ్చు అంటే, ఆడ్ డిజిట్స్ యావరేజ్ ఫస్ట్ n న్యాచురల్ ఆడ్ డిజిట్ నెంబర్స్ యొక్క యావరేజ్ n అయితే, ఓకే, n ఆడ్ డిజిట్స్ ఉంటే దాన్ని యావరేజ్ ఆడ్ డిజిట్స్ అయితే n అవుతుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఫైనల్గా 12 ఆడ్ డిజిట్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 12 ఆడ్ డిజిట్స్ న్యాచురల్ నెంబర్ కాబట్టి ఆన్సర్ 12 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, సుమన్, తారిక్, నేహ ఇన్వెస్ట్ ఇన్ అమౌంట్ 6, 11, 12 respectively. If they earned a total profit 79,721 at the end of the year, what is the positive difference between the shares of Suman and Neha? అసలు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో గత 2-3 ఇయర్స్ నుంచి చూసుకుంటే పార్ట్నర్షిప్ నుంచి ఒక క్వశ్చన్ ఇలాంటిది వస్తుంది. బట్ క్వశ్చన్ సింపులే, బట్ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా ఎక్కువ. సో దీనివల్ల టైం కన్జ్యూమ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ అనేది స్కిప్ చేసుకొని మిగతా క్వశ్చన్ ఫస్ట్ చేసుకుంటే బెటర్. మనం చేద్దాం ఇప్పుడు. సో సుమన్, తరిక్ అండ్ నేహ, ఓకే, ఫస్ట్ వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత ఇచ్చాడంటే 6:11:12. ఓకే, ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడంటే వీళ్ళు ముగ్గురు కలిసి సంవత్సరం రోజులు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఎంత లాభం వచ్చిందంటే 79,721 రూపీస్ వచ్చింది. ఈ ముగ్గురు ఇన్వెస్ట్ చేశారంటే ముగ్గురు యొక్క రేషియో యొక్క సమ్ ఎంత అంటే 11 + 12 23 + 6 అంటే 29. 29 పార్ట్లకు వచ్చి 79,721 రూపాయలు సంపాదించారు. వాడు ఏమడుగుతున్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ షేర్స్ ఆఫ్ సుమన్ అండ్ నేహ. సుమన్కి ఎంత ఉందంటే 6, నేహాకి ఎంత ఉందంటే 12. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే 6 పార్ట్లు ఎంత అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ అయితే తీసుకురావడం చాలా సింపులే, బట్ క్యాలిక్యులేషన్ మేజర్ పార్ట్ అడిగాడు. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ దీన్ని చేయాలి. ఫస్ట్ ఏంటంటే 29 దీంట్లో 2 టైమ్స్ పోతే ఎంత మిగులుతుంది అంటే 58 పోద్ది. 58 పోతే మనకి ఎంత మిగులుతుందంటే 21 మిగులుతుంది. 21 29లో తీసుకోదు కాబట్టి 7 తీసుకుంటాం. ఓకే, 7 తీసుకుంటే 3 ఏళ్ళు 21 అంటే 30 ఏళ్ళు చేస్తే 21. సో 210 దరిదాపు 7 టైమ్స్ దగ్గర ఉంది. 729 చేస్తే మనకి 7 9 ఏళ్ళు 63 7 ఏళ్ళు 14 140 63 అంటే 203. 203 మళ్ళీ తీసేస్తే 4 1 14 మిగిలింది. 14 29లో పోదు కాబట్టి 2. 29 30 వేసుకోండి, పోనీ 30 వేసుకుంటే 4 టైమ్స్ అంటే ఖచ్చితంగా పోద్ది. సో 4 ఎన్నిసార్లు 4 తగ్గించండి 120లో అంటే ఎంత 116. సో 12లో 6 తీస్తే 6, 3లో 1 తీస్తే 2, 3లో 1 తీస్తే 2. సో 200 ఇంకా 1 ఉంది కాబట్టి 1. 29 దీంట్లో ఎన్నిసార్లు పోద్ది అంటే ఎగ్జాక్ట్గా
9 సార్లు పోతుంది. సో ఓవరాల్గా మనకి ఎంత మిగిలిందంటే 2749 ఇంటూ 6, 2749 ఇంటూ 6 వేస్తే సరిపోతుంది. 9 6 54, లాస్ట్ డిజిట్ 4, ఈ 4 ఇక్కడ ఉంది. సో 2 కోయిన్సైడ్ అవుతున్నాయి. సో వీటిని హెచ్చవేస్తే 9 6 54 కాబట్టి 5 ఉంది, 6 4 24, 5 29, 2 ఉంది, 6 7 42, 2 ఉంది కాబట్టి 44, 4 ఉంది, 6 2 12, 4 ఉంది కాబట్టి 16, 494. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఎందుకు అడుగుతాడంటే మీ టైం కన్జ్యూమ్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. ఈ లాస్ట్లో చేసుకుంటే టైం ఉంటే చేయడం బెటర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ రెక్టాంగులర్ ఈజ్ 5 centimeters more than its breadth and the perimeter is 40 centimeters, find the length and breadth. చాలా ఈజీ క్వశ్చన్. ఫస్ట్ ఏం చేయాలంటే మనకి రెక్టాంగిల్ అనేది మనకు తెలియాలి. రెక్టాంగిల్ ఏం లేదు, ఫస్ట్ అన్ఈక్వల్ ఆపోజిట్ సైడ్స్, ఓకే, ఈక్వల్ ఆపోజిట్స్, ఎడ్జసెంట్ సైడ్స్ అన్ఈక్వల్గా ఉంటే దాన్ని రెక్టాంగిల్ అంటారు. అట్ ద సేమ్ టైం అన్నిటికీ 90 degrees ఫామ్ అవ్వాలి. దిస్ ఈజ్ ద కండిషన్. ఓకే, అండ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉన్నట్టే, 90 degrees ఉన్నట్టంటే. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే దీని యొక్క ఏరియా ఏమైందంటే ఇది ఎల్ అవుతుంది, పెద్దగా ఉన్నది, చిన్నది ఉన్నది బెడత అవుతుంది కాబట్టి ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 into L plus B. ఇది మీకు మినిమం తెలియాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం అడిగాడంటే మనకేమి ఇచ్చాడు, ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఇస్ 5 centimeters more than its breadth and the perimeter is equal to 40. సో బ్రెడ్త్ ఎంత ఇచ్చాడంటే, ఓకే, ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ 5 centimeters, బ్రెడ్త్ బి అనుకుంటే లెంగ్త్ ఏమైందంటే బి ప్లస్ 5 అవుతుంది. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 40. మనకేం తెలుసు అంటే పెరిమీటర్ అంటే 2 into L plus B. సో 2 into B plus 5 plus B ఈజ్ ఈక్వల్ టు 40. సో ఈ రెండు దీంట్లో క్యాన్సిల్ చేస్తే 20. సో బి 2B ఈజ్ ఈక్వల్ టు ఈ 5 అటు వెళ్ళిపోతే 15, అంటే B ఈజ్ ఈక్వల్ టు 7.5. B ఈజ్ ఈక్వల్ టు 7.5 అంటే L అంటే 7.5 ప్లస్ 5 అంటే 12.5. మనకేం అడిగాడు, వాట్ ఈజ్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్? 12.5, 7.5. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది మనం చేయాల్సిన మెథడ్. లేదు ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ ఏమన్నాయంటే అసలు ముందు మనకు ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో ఏం చెప్పాడంటే రెక్టాంగిల్కి లెంగ్త్ బ్రెడ్త్ యొక్క డిఫరెన్స్ 5 centimeters మోర్ అన్నాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 4 కనబడుతుంది, 5 కనబడలేదు, 4 సంథింగ్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 3 సంథింగ్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 సంథింగ్, ఈ రెండింటి మధ్య డేట్ 5 ఉంది కాబట్టి ఇది ఆన్సర్. అసలు చూడగానే చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3 plus root 8 దెన్ ద వాల్యూ ఆఫ్ రూట్ ఎక్స్ మైనస్ 1/√x. ఈజీ క్వశ్చన్. మీకు ఆల్రెడీ ఆల్జిబ్రా చెప్పినప్పుడు ఈ చెప్పాను. మనం ఎప్పుడైనా సరే x ఈజ్ ఈక్వల్ టు 3 plus root 3 ఇచ్చినప్పుడు 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే ముందు √8 కదా, ఒక్క నిమిషం, 3 plus √8. అప్పుడు 1/x ఏమైందంటే దీన్ని సపరేట్గా స్క్వేర్ చేసి దీన్ని సపరేట్గా స్క్వేర్ చేస్తే వాటి యొక్క డిఫరెన్స్ 1 అయింది అనుకోండి, అప్పుడు 1/x రిటర్న్ అయిపోద్ది. 3ని స్క్వేర్ చేస్తే 9, √8ని స్క్వేర్ చేస్తే 8, డిఫరెన్స్ 1 కాబట్టి ఇది 3 minus √8 అవుతుంది. ఇది మీకు తెలుసు. సో మనకేం అడిగాడంటే మనకి దీని ద్వారా మనకేమొచ్చిందంటే దీని ద్వారా x ప్లస్ 1/x వచ్చింది ఈజ్ ఈక్వల్ టు ఎంత, 6. మనకేం తెలుసు అంటే అంతకుముందు సపోజు x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు k అయితే మనకు తెలుసు x మైనస్ 1/x అంటే పవర్స్ ఆఫ్ అయితే అంటే రూట్లో k-2 అన్న విషయం మనకు తెలుసు. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం మనం ఆల్జిబ్రా చెప్పేటప్పుడు. సో దీన్ని బట్టి ఇటు √x అడుగుతున్నాడు కాబట్టి దీని పవర్ని ఆఫ్ చేస్తే అంటే √x మైనస్ 1/√x కావాలంటే రూట్ ఆఫ్ k అనుకుంటే 6 minus 2 దట్ ఈజ్ ఈక్వల్ టు √4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. In a race, an athlete covers a distance of 450 meters in 150 seconds in the first lap, and he covers the second lap the same distance 75 seconds. ఫస్ట్ ల్యాప్ వచ్చి 150 secondsలో ఓన్లీ 450 meters.
సెకండ్ ల్యాప్ వచ్చి అదే డిస్టెన్స్ని మనము 75 సెకండ్స్లో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ అంటే మనకు తెలుసు, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మన టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే ఫస్ట్ 450 మీటర్స్ వెళ్ళాడు. ఓకే, ఇది 450 మీటర్స్, ఫస్ట్ 150 సెకండ్స్లో వెళ్ళాడు. నెక్స్ట్ 450 మీటర్స్ 75 సెకండ్స్. యావరేజ్ కావాలంటే 450 ప్లస్ 450 టైం ఎంత అంటే 225. 150 ప్లస్ 75 అంటే 225. 900 బై 225 అంటే 225, దీంట్లో 2 టైమ్స్, దీంట్లో 2 టైమ్స్, 2 2 సార్ 2 ప్లస్ 2 అంటే 4. సో ఆప్షన్ ఈజ్ 4. నెక్స్ట్ క్వశ్చన్. In an election between two candidates, 78% of the voters cast their votes, out of which 4% votes were declared invalid. A candidate got 13,572 votes, which were 58% of the total votes. Find the total number of votes. సో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్రోల్డ్ ఎన్ని అయినా మనకు తెలియదు కాబట్టి దాన్ని ఈ ఎక్స్తో స్టార్ట్ చేద్దాం. అసలు టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అందులో ఏమైందంటే 78% ఓట్సే క్యాస్ట్ అయినాయి. సో 78/100 ఇవి క్యాస్ట్ అయినాయి. అందులో 4% ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్, అంటే 96% మనకి వ్యాలిడ్ ఓట్స్ ఉన్నాయి. అందులో కాండిడేట్ గ్యాట్స్ అయ్యి 58% ఆఫ్ ది టోటల్ ఓట్స్లో సమానం. అంటే 58% ఇవి వచ్చినవి ఎంతకు సమానం అంటే 13,572కి సమానం. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్డ్ ఏమైనాయి అంటే ఎక్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ 96లో సో ఫస్ట్ ఈ 58లో 29 టైమ్స్, ఇది 6 రెళ్ళు 12, ఒకటి ఉంటుంది 7 రెళ్ళు 14, ఒకటి ఉంటుంది 8 రెళ్ళు 16, ఒకటి ఉంటుంది 6 రెళ్ళు 12. అక్కడతో ఓకే. నెక్స్ట్ ఇది మనకి 96 దీంట్లో మనకు 4 టైమ్స్ పోతుంది. ఇది 24 టైమ్స్. ఓకే, ఇది 25 టైమ్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఇది 24 6 టైమ్స్. ఓకే, ఇది 25 టైమ్స్. ఇక్కడ దాకా మీకు తెలుసు. తర్వాత 6 దీంట్లో 6 2 13 13 8 21 21 అంటే 27. 3లో పోద్ది, 2లో పోద్ది. సో 6 డైరెక్ట్గా 1 6 6 1 6 6 3 6 18 11 31 టైమ్స్ పోయింది. ఓకే, 3 6 18 1. సో నెక్స్ట్ ఈ 29 దీంట్లో 3 29 అంటే 3 30 90 కాబట్టి 87 పోతే మిగిలిన దాంట్లో 29 అనేది 3 టైమ్స్ పోద్ది. ఇక్కడ దాకా మీకు తెలుసు. నెక్స్ట్ ఈ 78 దీంట్లో 39 సార్లు పోద్ది, దీంట్లో 50 టైమ్స్ పోద్ది. 39 కొట్టుకుపోద్ది. ఫైనల్గా మనకు మిగిలింది ఏంటంటే 25 × 25 × 50. దీన్ని ఏం చేయొచ్చు అంటే 25 × 25 అంటే 65. ఎప్పుడైనా సరే ఇంటూ 50 చేయాలంటే మనకు తెలుసు, దీంట్లో బై 2 చేసి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో బై 2 చేస్తే 3 రెళ్ళు 6. ఓకే, 3 రెళ్ళు 6, 1 2 2, 2 రెళ్ళు 4. ఓకే, ఒకటి మిగిలింది. అంటే 50తో కాబట్టి 50. 31250 ఇస్ ద ఆన్సర్. ఓకే.